అంబటి ఇంటిపై దాడిని మరవక ముందే ఆ అగ్నికీలలు చల్లారక ముందే టీడీపీ గూండాలు మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పాశవికంగా దాడి చేశారు. జోగి రమేష్ ఇంటి దగ్గర బీభత్సం సృష్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. దాడి సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ ను, వైఎస్ఆర్సీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, దాడికి ముందు ఒక పక్కా ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుని మొబిలైజ్ చేసి టీడీపీ గూండాలందరినీ కూడా ఇంటి పైకు ఉసిగొల్పినట్టుగా తెలుస్తోంది. ఎవరి పాత్ర ఇందులో కనిపిస్తోంది? పోలీసులకు కనీసం ఏం చేయలేదు. అటు అంబటి రాంబాబు నివాసం దగ్గరైనా, జోగి రమేష్ నివాసం దగ్గరైనా అప్పటికప్పుడు పెట్రోల్ బాంబులు సమకూర్చుకోవడం, దీన్ని అంతటినీ ఎలా చూస్తున్నారు? బిందు, పక్కా పథకం ప్రకారమే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల దాడి జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో జోగి రమేష్ ఇంటి మీదకు దాడికి వెళ్తున్నాం, ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన గ్రామస్థాయి కార్యకర్త నుంచి కూడా ముఖ్యమైన కార్యకర్తల వరకు కూడా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వారంతా కూడా జోగి రమేష్ నివాసానికి రావాలంటూ కూడా ఒక ప్రత్యేకంగా వాట్సాప్లో ఒక మెసేజ్ను కూడా పెట్టి మరీ మొబిలైజేషన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వారు చెప్పినట్టుగానే 4 గంటల నుంచి జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ గుండాలు బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. కర్రలు, రాళ్లతో పాటు పెట్రోల్ బాంబులను కూడా తీసుకొచ్చారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు వేయడంతో అక్కడున్న ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఆ డోర్, ఇవన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే అన్ని వందల మంది భారీగా ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటి మీదకు దాడికి వస్తే కనీసం పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం ఏం చేయలేదని చెప్పుకోవచ్చు. ప్రేక్షక పాత్ర వహించారు. ఎందుకంటే వైపు దాడి జరుగుతుంది. ముందు రోజే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఎంత బీభత్సకాండ సృష్టించారో తెలిసిందే. అదే సమయంలో ఏదైతే వైసీపీ నేతలకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఉన్నప్పుడు కూడా వారి ఇళ్ల వద్ద కనీస భద్రత తీసుకోవాల్సిన చర్యలు కూడా పోలీసులు తీసుకోలేదు. ఎందుకంటే మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చెప్పారు, నేను తిరుపతి వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా నా ఇంటి వద్ద భద్రత కల్పించడానికి పోలీసులను కోరాను, కానీ వారు కనీసం స్పందించలేదు. వారు స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మొత్తం దాదాపుగా 100 మంది టీడీపీ గుండాలు ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటిపై విరుచుకుపడ్డారు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ చిన్న కుమారుడు, జోగి రమేష్ భార్యతో పాటు జోగి రమేష్ తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నారు. వారంతా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ అరిచేతిలో పట్టుకుని గడిపిన పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటికి వెళ్లే సమయంలో వారందరూ కూడా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. జోగి రమేష్ నివాసంపై టీడీపీ మూకల దాడి వెనుక కుట్రబట్ట బయలైంది. మాజీ మంత్రి నివాసంతో టీడీపీ పథకం ప్రకారమే దాడి చేసింది. జోగి నివాసంపై దాడికి తెలుగుదేశం పార్టీ ముందే పిలుపునిచ్చింది. సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో పిలుపునిచ్చాడు ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు పెదర్ల రవి. అదే సమయంలో జోగి ఇంటి వద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు జోగి రమేష్ ఇంటిపై కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు.